చెప్పండి సార్. ఈ బీసీ గణన ఏదైతే ఉందో అది పక్కాగా జరిగిందని మీరు అనుకుంటున్నారా? పక్కాగా జరగలేదని చెప్పడానికి ఈరోజు జరిగిన ఉదాహరణలు 30 సెకండ్లలో అసెంబ్లీని వాయిదేసిన ఈ ప్రభుత్వం 2011, 2016, 2024 సంఖ్యలలో తేడాలున్నాయి. వాళ్ళే చెప్తున్నారు ప్రభుత్వ అధినేతలు. కొన్ని వర్గాలు పెరిగినాయి, కొన్ని వర్గాలు తగ్గినాయి అంటే పెరిగితే అందరు పెరగాలి, తగ్గితే అందరు తగ్గాలి. ఎక్కడైనా సరే రేషియో కొందరు మొత్తానికి ఆగిపోదు, కొందరి సంతానోత్పత్తి కంటిన్యూ కాదు. కాబట్టి ఇది ఒక మోసపూరిత సర్వేలని క్లియర్గా అర్థమవుతున్నాయి. వాళ్ళు చెప్పిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన దాన్ని బట్టే. అంటే దీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే అధికారులను ప్రలోభ పెడుతుంది, వీళ్ళు పంపించిన లెక్కలే రాయమంటుంది. కాబట్టి అధికారులు కూడా ఒక బలహీనతకు గురై వాళ్ళు చెప్పిన తప్పుడు లెక్కలే రాస్తున్నారు కాబట్టి సరిపోవట్లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ లెక్కలైతే ముందు సరిచూడండి. ఇది మీకు ఈ రాష్ట్రంలో ఎట్లైనా అధికారులను ప్రలోభ పెట్టారు, వాళ్ళని బలహీనం చేశారు కాబట్టి ఒకవేళ వీలైతే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తీసుకొచ్చి పకడ్బందీ సర్వే చేయండి. అప్పుడన్నా నిజమైన బీసీ లెక్కలు తేలితేమో చూద్దాము. అప్పటి వరకు ఏదైతే మీ బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% ఇస్తామన్న దానికి ముందుకెళ్ళండి. దానికి అడ్డొచ్చింది ఎవరు?